నేను ఈ అభ్యర్థి కాదు మీరు. నేను ఈ అభ్యర్థి కాదు. ఈ ఎమ్మెల్సీ కాదు స్వామి. మామూలు ఓట్లు మామూలు ఓట్ల ఎవైతే మామూలు ఓట్ల అప్లై చేసిన ఎమ్మెల్సీ ఓట్లే కాదు. కాదమ్మా మా ఏరియా మేడం ఇవేమన్నా మ్యాచ్ అవుతున్నాయా మీకు? మ్యాచ్ అవుతున్నాయా మీకు? చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి మ్యాచ్ ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా మేడం? ఎన్ని మ్యాచ్ కానీ ఎన్ని మ్యాచ్ కానీ ఎన్ని తీయండి. ఇట్లా దొంగ ఓట్లు నమోదు చెప్తాను. మీకు ప్రతిదీ ప్రూఫ్ చూపిస్తాను. నేను ఇంటికి తీసుకుపోవాలి. అడ్రస్ అర్థమైందా? ఒక్క నిమిషం. రాబోయేటువంటి ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్ లో ఈ డ్రామా కదా మీరు అనుకుంటే అనుకోండి. మేము డ్రామాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. మా ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలను చూసి ఓటేస్తారు జనాలు. ఎవరేం చెప్పినా ఎవరు కుదరదు. చూడండి మిత్రులారా, ఇగో ఇంత నెట్వర్క్ తోటి వర్క్ చేస్తా ఉన్నారు. ఇన్ని తప్పుడు అడ్రస్లు పెట్టి తప్పుడు కథలు పెట్టి తప్పుడు అడ్రస్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు డిసైడ్ చేయడానికి మీరు అధికారి కాదు. మరి మీరెవరు చేయడానికి? మీరు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి నిర్దేశమైన వాళ్ళ రిపోర్టు వాళ్ళు ఇచ్చుకుంటారు పైన అధికారికి. వాళ్ళు దొంగదా కాదని ఎంక్వైరీ చేసి ఓటిస్తారు. అది మీరు చెప్పినంత మాత్రమే నేను చెప్పినంత. అబ్బాస్ భాయ్ ఒక విషయం చెప్తా, చెప్పండి. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి నాకు ఓటు హక్కు కావాలంటే నేను అప్లై చేసుకుంటా. అవును, మీరెందుకు కలెక్ట్ చేస్తున్నారు? మా దగ్గర ఉన్నది రమణగుట్ట ప్రాంతం. మా రమణగుట్ట ప్రాంతంలో ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి చదువు రాదు. వాళ్ళకి మేమే దగ్గరుండి అప్లై చేపిస్తాం. అప్లై చేయించి ఓటర్ ఐడి కార్డు దగ్గర పెట్టుకొని ఓటర్ ఐడి కార్డుల దగ్గర మా దగ్గర అట్లాంటి జరగవు. అనుకోండి ఎవరి దగ్గర మా ప్రభుత్వానికి చేసి జిహెచ్ఎం చెనికల్లో మరి మేమే గెలుతాం కానీ అన్నారు. ఇందాక మీరు గెలవకుండా మిమ్మల్ని మేము దొంగ ఓట్లు వేసేటోళ్ళం అయితే అక్కడ గెలిచేటోళ్ళం కదా. అక్కడ గెలిచేటోళ్ళమే కదా. మరి దొంగ ఓట్లు వేసేటట్లయితే మీరన్న మాట మీరు అన్నది మాట చెప్తాను. నేను జిహెచ్ఎం గెలవలే కదా అంటే మీరు ఇట్లా దొంగ ఓట్లు వేసేటోళ్ళం అయితే మరి అక్కడే చేద్దాం కదా. हमें ड्रामा करने का जरूरत नहीं. हमें क्या करते हैं क्या पूरा हमारे वालों को मालूम है. హలో సార్ ఒక్క నిమిషం. హలో సార్ మీరు ఒక్క నిమిషం. మీరు ఇంతమందికి అక్కడ ఎవరో తెలుసా మీకు? మీకు తెలుసా? చూస్తున్నారు మాకు తెలుస్తుంది బ్రదర్. చూస్తున్నారు కదా ఖమ్మంలో ఉన్నటువంటి ఇగో టిఆర్ఎస్ పార్టీ నాయకులు నూటికొకటే మ్యాచింగ్ అయితే మొత్తం దొంగ ఓట్లు సృష్టిస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ప్రజలు. హలో బ్రదర్, ఇంకోటి మీరు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ పీపుల్ అని చెప్పారు కదా. ఆ అడ్రస్ వాళ్ళ ఊరు పేరు ఎవరు ఓటు అప్లై చేస్తున్నావు వాళ్ళ ఊరి పేరు ఇది హలో 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 ఇది మీ ఏరియానా? ఈ దొంగ ఓట్ల వల్ల నువ్వు బ్రతుకుతుండొచ్చు కానీ సమాజం నష్టపోతుంది. మాకు దొంగ ఓట్లు గెలిపించుకునే సంస్కృతి మాది కాదు. మా ప్రభుత్వానికి కాదు. అర్థమైందా? కాదు, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి. అట్లా బ్రదర్ వాళ్ళది ఈ ఏరియా కాదంటున్నావు. మీది ఈ ఏరియానా? నాది ఈ ఏరియా ప్రెసిడెంట్ బాబు. నేను ఈ ఏరియా ప్రెసిడెంట్ అయితే నువ్వు ఓటుకి అప్లై చేయని కాదు. మీరు మీకు రాజ్యం రాసిందా? మీకు ఏమన్నా దాంట్లో ప్రెసిడెంట్ ఎవరు రావద్దని? అయ్యా ఇవన్నీ తీసుకొని రావద్దని ఎన్నికల కమిషన్ చెప్పి ఎన్నికల కమిషన్ అయితే అధికారికి రిపోర్ట్ ఇవ్వండి. నాకు మీద వచ్చి కేసు పెట్టించుకుంటారు. నీ మీద ఎవరు కేసు పెడతారు బ్రదర్? నువ్వు ఏదో పైసల కోసం వర్క్ చేసుకున్నావు. అభిమానంతో చేస్తాను. నేను పార్టీ మీద అభిమానంతో ఏ అభిమానంతోనే చేసుకోగాని ఇటువంటి వ్యక్తుల చేత ఖమ్మం కార్పొరేషన్ లో దొంగ ఓట్ల సృష్టి జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. దొంగ ఓట్లను నిర్ణయించడానికి మీరెవరు? ఇక రాలే ప్రజలు నిర్ణయిస్తారు.